స్టేషన్ ఘన్పూర్‌కి ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందంటారా? వస్తే గనక బీఆర్ఎస్ టికెట్ మీకొస్తుందా? కడియం శ్రేరి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిండు. బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచిండు. బీఆర్ఎస్ సభ్యత్వం ఉన్నది. బీఆర్ఎస్ వల్లనే నువ్వు ఎమ్మెల్యే అయినావు. సో నీకు కేసీఆర్ నచ్చలే, విధానాలు నచ్చలేదు, పోయినావు అనుకో. నువ్వు పోవచ్చు, కానీ నువ్వు రాజీనామా చేయాలి, పార్టీకి రాజీనామా చేయాలి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా పోవాలి. అట్లా కాకుండా పోవడం అనైతికం. బీఆర్ఎస్ పార్టీ టికెట్ అన్నారు కదా, ఇంకా అక్కడ టికెట్ ఇప్పుడు కాదు, ఎంపీ ఎన్నికలప్పుడే కేసీఆర్ గారు డయాస్ మీదనే ప్రకటన, రాజయ్య 3 నెలల ఎలక్షన్లు వస్తేనే కాబోయే ఎమ్మెల్యే, కడియం శ్రేణి చిత్తు కూడా కొట్టాలి, అది రాజయ్య బాధ్యత అని తెలంగాణ భవన్లో హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు అనేక సందర్భాలలో మాట్లాడడం జరిగింది. తర్వాత రౌండ్ ద క్లాక్ అక్కడ ఇప్పుడు మొత్తము తెలంగాణ మొత్తంలో ఒక కాంగ్రెస్ వ్యతిరేకం అయితే, గన్పూర్లో కాంగ్రెస్కు వ్యతిరేకం, కడియం శ్రేణికి వ్యతిరేకం. పాత కాంగ్రెస్ వాళ్ళకు కూడా వ్యతిరేకమే, ఇప్పుడు కొండమురళికి కూడా వ్యతిరేకమే. ఇప్పుడు సచిన పాములు ఎక్కున్న కడియం శ్రేణిని కొండమురళి వచ్చిన తర్వాత బరిసెలతో పొడిచినట్టు అయిపోతుంది. ఇంకా ఆయన ఉనికికే కష్టం వచ్చే పరిస్థితి మాత్రం ఉంది.